స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. కళ్యాణ్ గారు ఉన్నారు, నిజామాబాద్ పోస్టల్ బ్రాంచ్ మేనేజర్. చెప్పండి సార్, ఏంటి అజంప్షన్, అసలు ఎందుకు ఈ గొడవ, ఏంటి రచ్చ? ఏంటంటే పబ్లిక్ లో ఒక రూమర్ అనేది రీసెంట్ గా క్రియేట్ అయింది. మన పక్కన మహారాష్ట్రలో ఏదైతే లాడ్లీ బెహన్ అనే ఒక స్కీమ్ అమలు అవుతున్నదో మహిళలకు ప్రతి నెల వాళ్ళ ఖాతాలో 1500 రూపాయలు పడుతున్నాయి. సో అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకుముందు ప్రకటించినటువంటి ఈ మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా వీళ్ళకు ఖాతాలు అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే మన గవర్నమెంట్ నుంచి ఎలాంటి జీవో లేదు. కాకపోతే రేపటి రోజున ఎప్పుడైతే గవర్నమెంట్ క్రెడిట్ చేయాలనుకుంటుందో అప్పుడు మాత్రం వీళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి. సో వచ్చిన వాళ్ళకైతే మనము ఈ ఐపీపీబీ ఖాతాలు అనేది ఓపెన్ చేసి, ఈ ఖాతా ఏంటంటే ఎన్పిసిఐ లింక్ కూడా ఉంటుంది. సో ఇది ఓపెన్ చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా డీబీటీ మోడ్లో వచ్చే ప్రతి ఒక్క స్కీమ్స్ అన్ని వీళ్ళ ఖాతాల్లోకి డబ్బులు పడుతూ ఉంటాయి. సో ఇది ఏంటంటే కేవలం ఒక మహాలక్ష్మి కోసమే కాదు, ఇది అన్ని రకాల స్కీమ్లకు కూడా వర్తిస్తుంది. సో పబ్లిక్ కొంత ఒకేసారి వచ్చి ఇబ్బంది పడకుండా విడతల వారీగా వచ్చి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. మరి ఆ లాడ్లీ బెహన్ అనేది ఓన్లీ మహారాష్ట్ర కోసమైనా, మిగతా అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు? అంటే అదేంటంటే కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు, నార్త్ లో ఈశాన్య రాష్ట్రాలకు పరిమితం అయింది అని విన్నాము. సో అది మరి మొత్తం త్రూ అవుట్ ద ఇండియానా, ఓన్లీ ఫర్ మహారాష్ట్రనా? ఇప్పుడైతే ప్రస్తుతానికి మహారాష్ట్రలోనే నడుస్తుంది. మన తెలంగాణలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ హామీలో ఇచ్చినటువంటి మహాలక్ష్మి స్కీమ్ ఉంది కాబట్టి అది కూడా ఇక్కడ అమలు అవుతుంది అనే ఒక అజంప్షన్ తోని ఒక రూమర్ అనేది పబ్లిక్ లో క్రియేట్ అయింది. సో ఆ క్రియేట్ అవ్వడం ఇంకా మన నిజామాబాద్ లో కొంత తక్కువ. మీరు చూస్తే హైదరాబాద్, సంగారెడ్డి అలా ఆ ప్రాంతాల్లో ఇంకా చాలా పబ్లిక్ రావడం జరుగుతుంది. వందల్లో వేలల్లో వచ్చి చేసుకుంటున్నారు ఒక రోజులో. సో ఇక్కడ మన దగ్గర కొంత తక్కువే అయినా కూడా వచ్చిన వాళ్ళని మనము బాగానే కంట్రోల్ చేస్తున్నాము. అందరికి టోకెన్ సిస్టమ్ లాగా గత 2 రోజులుగా చూసుకుంటే ఇది బీభత్సమైన కొట్లాటలు, దారులు, లాస్ట్ కి అంటే తలలు కొట్టుకునేంత వరకు తీసుకొచ్చిర్రు. అసలు రక్తాలు కారుతున్నాయి. అంటే ఇది ఎందుకు జరిగింది? ఒకటే టైం ఇంతమంది రావడానికి కారణం ఏంటి? అసలు ఒకటే పీరియడ్ లో అట్లా రావడానికి అసలు రీజన్ ఏమై ఉంటది? అంటే బయట జరుగుతున్న ప్రచారమే అని మా ఉద్దేశం అండి. బయట జరుగుతున్న ప్రచారంలో ఎక్కడ న్యూస్ రివీల్ అవ్వలేదు, ఎక్కడ స్టేట్మెంట్ రాలేదు, ఎక్కడ జీవో పాస్ కాలేదు. మరి ఇంత ఎట్ ఏ టైం పీక్ జనాలు రావడానికి, అటాక్ చేయడానికి కారణం ఏమై ఉంటది? మేము అనుకోవడం ఏంటంటే ఎక్కువ మన దగ్గరికి వచ్చే వాళ్ళలో మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు. మహారాష్ట్ర వాళ్ళు ఒక 30 to 40% మహారాష్ట్ర వాళ్ళే ఉంటున్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ స్కీముతో పాటు ఈ స్కీమ్ కూడా వర్తిస్తుంది అనే ఉద్దేశం అయి ఉండొచ్చు అని మేము అనుకోవడం. మహారాష్ట్ర వాళ్ళు అయితే వాళ్ళకి అక్కడ వచ్చేస్తుంది, మళ్ళీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉండదు కదా. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ లో కొంతమంది ఎవరు రూమర్ స్ప్రెడ్ చేశారో తెలియదు. అంటే ఇది లాస్ట్ డేట్ ఈ రోజే రేపే అని కొంత గ్రూపుల్లో ప్రచారం అవుతున్నట్టుగా మాకు కూడా తెలుస్తున్నది. క్లియర్ గా మనకైతే సమాచారం అనేది లేదు. బట్ మనం ఏంటంటే వచ్చిన వాళ్ళను మా బాధ్యతగా వచ్చిన వాళ్ళకి మాత్రం అకౌంట్స్ ఇస్తున్నాము. ఎలాంటి గొడవలు రాకుండా జరగకుండా మా వంతు ప్రయత్నంగా చేస్తున్నామండి. ఈ 2-3 days లో మీరు ఎన్ని అకౌంట్స్ కి పాస్ ఇచ్చారు? అంటే మనము యావరేజ్ గా డైలీ ఒక 200 అకౌంట్స్ ఇస్తామండి. 200 నుండి 300 వరకు అవుతూ ఉంటాయి. వచ్చిన వాళ్ళకైతే మనం లైన్ లో అంటే ప్రాపర్ లైన్ మెయింటెనెన్స్ తోనే అండ్ ఈ రోజు నుంచి టోకెన్ సిస్టమ్ కూడా ఇచ్చాము. ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు ఒక టోకెన్ ఇచ్చేసి ఆ సీరియల్ లోనే చేసేస్తాం. సో దీనికి అర్హతలు ఏంటి మరి? అర్హతలు అంటూ ఏం లేదు. 10 సంవత్సరాల నుండి ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఒక ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, అలాగే ఒక 200 రూపాయలతోని ఈ అకౌంట్ అనేది సునాయాసంగా 2 నిమిషాల్లోనే ఓపెన్ అవుతుంది. దీన్ని ఏజ్ లిమిట్ 10 సంవత్సరాల నుండి అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏది లేదు. అప్పర్ అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసి ఇస్తాం మనము. అండ్ దీంట్లో కొన్ని స్కీమ్లో అంటే ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారో వీళ్ళకి కొన్ని ఆరోగ్య అకౌంట్ అని 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఒక ఆరోగ్య అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. ఇదే ప్రైస్లో వాళ్ళకు బెనిఫిట్స్ ఏమొస్తాయంటే ఒక ఆన్లైన్ టెలికన్సల్టేషన్ ఒక
4 times ఇయర్లీ 4 times డాక్టర్స్తో ఆన్లైన్ కన్సల్టేషన్ చేసి ఏదైనా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే దానికి తగ్గ ప్రిస్క్రిప్షన్ కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు. అండ్ మెడికల్ టెస్ట్ అంటే వాళ్ళు ఏదైనా మెడికల్ ల్యాబ్లో టెస్టులు చేసుకున్నప్పుడు కూడా ఒక 40% డిస్కౌంట్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు కూడా ఒక 15% డిస్కౌంట్ అనేది ఇవన్నీ ఉచితంగా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకు ఉచితంగానే వస్తాయండి. ఓకే, సో ఓవరాల్గా మొత్తం ఇప్పటి వరకు ఎన్ని అకౌంట్స్ కంప్లీట్గా ఇష్యూ అయ్యాయి మన బ్రాంచ్లో? ఇక్కడ మన బ్రాంచ్లో గత ఏదైతే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి అయితే మనకు అప్రాక్సిమేట్లీ ఒక 3000 అకౌంట్స్ వరకు ఓపెన్ అయ్యాయండి. ఇంకా నడుస్తుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. సో దీనికి ఎలాంటి లిమిటేషన్ లేదు, ఎప్పుడైనా వచ్చి చేసుకోవచ్చు అంటారు? లిమిటేషన్ అంటూ ఏం లేదు. వర్కింగ్ డేస్లో మనము మండే టు ఫ్రైడే చేస్తాము, ఎప్పుడైనా వచ్చి చేసుకోవచ్చు. ఇట్లా గొడవలు పడి చేసుకునే అవసరం లేదు. పబ్లిక్ తగ్గుతూ ఉంటారు కాబట్టి ఇలాగ చేసుకున్న వాళ్ళు మళ్ళీ రారు, ఒక్కసారి ఓపెన్ అయిందంటే మళ్ళీ రారు కాబట్టి సో తగ్గుతూ ఉంటారు కాబట్టి వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. మేము కూడా మ్యాక్సిమం కంట్రోల్ చేస్తూనే ఉన్నాము. సో ఇది ఇంకా అంటే వీళ్ళు కూడా పబ్లిక్ కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకొని పబ్లిక్ తక్కువ ఉన్నప్పుడు వచ్చి వినియోగించుకోవాలని కోరు. మరి వాళ్ళ అవేర్నెస్ కోసం ఏమైనా మీరు అనౌన్స్ చేసిండ్రా? అసలు ఇది ఇట్లా రాకండి, ఇబ్బంది అయిపోతుంది అంటే వాళ్ళకు ఇబ్బంది, మీకు ఇబ్బంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఏమైనా కాషన్ చేసిండ్రా? అవునండి, అయితే దీనికి సంబంధించి మనం నోటీస్ కూడా ఇచ్చాము. అక్కడ బయట ఒక నోటీస్ కూడా పెట్టాము. అండ్ పలు మీడియా సంస్థల ద్వారా న్యూస్ పేపర్స్ కూడా మనము ఇట్లాంటి ప్రచారాలు జరుగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా అంటే కొంతమంది తెలుసుకున్న వాళ్ళు ఆగిపోతున్నారు. ముందున్నంత గొడవ ఇప్పుడు లేదు, పరిస్థితి కొంచెం సద్దుమణిగిందని అనుకుంటున్నాం మేము. ఇంకా రానున్న రోజుల్లో ఇది ఇంకా క్లియర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం అండి. కేవలం మహారాష్ట్రలో స్టార్ట్ అయిన స్కీమ్ ఇది లాడ్లీ బెహన్ అని. ఆ స్కీమ్ ద్వారా మహారాష్ట్ర మహిళలకు ఇమీడియట్గా అమౌంట్ వాళ్ళ ఖాతాలోకి చేర్చడం జరిగింది. ఈ పథకం ఇక్కడ స్పెషల్గా తెలంగాణలో ఇంకా ఎలాంటి కార్యరూపం దాల్చలేదు. దానికి అకౌంట్స్ మాత్రమే ఇస్తున్నాము. దీని నుంచి ప్రభుత్వం నుంచి జీవో వచ్చిన తర్వాతనే ఈ అకౌంట్లలో ఈ ఖాతాలలో డబ్బులు పడతాయి అని మేనేజర్గా చెప్తున్నారు. సో ఎలాంటి తొందరపాటు తీసుకోకుండా, అంటే ఒకటేసారి అందరికీ ఏదో లిమిటేషన్ ఉంది అని అపోహ పడకుండా మీ సమయాల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు వచ్చి ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మెయిన్ ఆఫీస్కే రావాల్సిన అవసరం లేదు. మీ బ్రాంచ్ ఆఫీసుల్లో మీ మండలాల్లో కావచ్చు, మీ గ్రామాల్లో కావచ్చు, ఎక్కడైనా ఈ అకౌంట్ని ఓపెన్ చేసుకునే ఫెసిలిటీ కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దయచేసి అపోహతో మెయిన్ పోస్ట్ ఆఫీస్కే వచ్చి, నిజామాబాద్ డిస్టిక్ ఆఫీస్కే వచ్చి తీసుకోవాలి అని ఎలాంటి కండిషన్ లేదు. సో ప్రశాంతంగా మీ సమయాల్లో మీ ప్రాంతాల్లో ఈ అకౌంట్ని తీసుకోవచ్చు అని చెప్తున్నారు.